వెల్కమ్ టు జీవీటీవీ న్యూస్. కోహడ మండల కేంద్రంలో సావిత్రిబాయి పూలేకు ఘనంగా నివాళులు అర్పించి చదువుల తల్లి తొలితర ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలేకు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన ప్రముఖ సంఘ సేవకులు జాతీయ బీసీ సంక్షేమ సంఘ ప్రధాన కార్యదర్శి వలస సుభాష్ చంద్రబోస్ నేత. సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద చదువుల తల్లి తొలితర భారతదేశ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 129వ వర్ధంతి సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు పిరిశెట్టి రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా కోహెడ గ్రామ సర్పంచ్ బంద్ర సుజాత, బాలకిసాన్, ప్రముఖ సంఘ సేవకులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి వలస సుభాష్ చంద్రబోస్ హాజరై వారి చేతుల మీదుగా చిత్రపటానికి పూలమాలేసి ఘనమైన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కందాల వెంకటేష్ గౌడ్, కోహెడ మండల బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు వేముల వీరస్వామి, సామాజిక కార్యకర్త డాక్టర్ రెడ్ జయశంకర్, వేముల శ్రీనివాస్, బాలు, తాడెం బాలయ్య, రామచంద్రం, మల్లేశం, మల్లయ్య, కమలాదేవి, మల్లవ్వ, రజిత, శారద, కవిత, మహిళా మనులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా మండల కేంద్రంలో మహాతల్లి చదువు తల్లి మహానుభావురాలు 129వ వర్ధంతి సందర్భంగా ప్రత్యేకంగా ఈరవనిత ఏ ప్రపంచానికి మార్గదర్శనాలు ఈ తల్లి మహిళా హక్కుల కోసం, మహిళా సాధికారత కోసం ప్రత్యేకంగా ఈ దేశంలో భారతదేశంలో తొలి చదువుల తల్లి మన సావిత్రిబాయి పూలే. అలాంటి తల్లి కార్యక్రమంలో ఈరోజు కోయడా మండలంలో కార్యక్రమంలో భాగస్వామవుతున్న నా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములందరూ కూడా పేరున ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఓ సత్యశోధన కుగ్రామం, మహారాష్ట్రలో కుగ్రామంలో జన్మించి సత్యశోధన స్థాపించి దేశవ్యాప్తంగా చదువుల కోసం అందరూ కూడా పేద బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలకు చదువు కావాలనే విధంగా చాలా దీనవంత కేంద్ర ప్రభుత్వం మేము కోరుతున్నాం. కోయడా మండల కేంద్రం నుండి ఇలాంటి మహానుభావురాలకు ఎందుకు భారతరత్న ప్రకటించడం లేదు నరేంద్ర మోడీ గారని సందర్భంగా కోరుతున్నాం. ప్రత్యేకంగా ఇలాంటి తల్లికి ప్రత్యేకంగా భారతరత్న ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉందని చిన్నగా తెలియజేస్తూ, ఇలాంటి చదువుతోనే విజ్ఞానం పెరుగుతుంది. ఎందుకంటే ఆ మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే ఇద్దరు కూడా భారతదేశం కోసం, మహిళా హక్కుల కోసం ఓ సత్యశోధన స్థాపించి ఎంతో మంది మహానుభావులను తయారు చేసిన సత్యశోధన సంస్థ మహారాష్ట్ర ప్రాంతంలో కాకుండా దేశవ్యాప్తంగా ఈరోజు 129వ వర్ధం చేస్తున్నామంటే ఆ మానవీయురాలు మనం ఎంత ఇక్కడున్నాం, మనం జన్మెంత అని ఆలోచించండి. ఈ రానున్న రోజుల్లో తప్పకుండా భారతరత్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలి. ఈ సందర్భంగా మా జాతీయ బీసీ సంక్షేమం ఆర్కృష్ణ గారి నాయకత్వంలో ప్రత్యేక డిమాండ్ చేస్తున్నాం. ఈ సభను ఉద్దేశించి మన సర్పంచ్ గారు సుజాత గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సావిత్రిబాయి పూలే 129వ వర్ధంతి సందర్భంగా జ్ఞాపకాలను ఆమె బాల్యంలోనే వివాహం చేసుకోవడం జరిగింది. చేసుకున్న తర్వాత తన భర్తనే మారి తనను విద్యావంతులను చేసినప్పుడు ఆమె విద్య నాతోటే అంతం కాకుండా మరి నా తోటి మహిళలకు కూడా విద్య మీరు అందించాలన్న ఉద్దేశంతో ఆమె ఎన్నో ఉద్యమాలు సాధించి అందరికీ చదువుల తల్లిదండ్రులు మాటలు చెప్పుకోవాలంటే చాలా తప్పని. మరి ఇట్లాంటి వీరవనిత కులాలకు అతిథిగా ఆమె అందరినీ విద్యావంతురాలు చేయాలన్న ఆలోచన మేధస్సు తనలో ఉన్నది అంతటితో అంతం కాకుండా చైతన్యవంతులు చేసి ఎన్నో సంస్థలను స్థాపించి ప్రతి ఒక్కరిని చదువు అందేలాగా చూసి ఉద్యమాలు సాధించిన గొప్ప వంటకు మరి ఈరోజు ఆమె సందర్భంగా మనం మాట్లాడుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి